స్వర అయితే జాబ్ కోసమని ఒక ఆఫీస్‌కి అయితే వెళ్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ కోసమని పిలుస్తారు. తన ఆఫీస్‌కి వెళ్తే అది ఇంద్ర వాళ్ళ ఆఫీస్. "ఏంటండి మీరు ఇక్కడ" అని చెప్పనైతే స్వరాని ఇంద్ర అడుగుతూ ఉంటాడు. "మీ ఆఫీస్‌లో అకౌంటెంట్ జాబు ఖాళీగా ఉందని తెలిసి నేను వచ్చానని" చెప్పనైతే స్వర అంటూ ఉంటుంది. అప్పుడు తను క్లర్క్‌ని పిలిచి 2 టీ తీసుకురా అని చెప్పనైతే అంటాడు. దానికి స్వర "వద్దండి అంటే పర్లేదు తీసుకురండి" అని చెప్పనైతే ఇంద్ర అంటాడు. "మీకు జాబ్ ఓకే" అని స్వరతో ఇంద్ర అంటే, "ఏంటండి ఇంటర్వ్యూ లేకుండానే మీరు జాబ్ ఇస్తున్నారని" చెప్పనైతే స్వర ఇంద్రని అడుగుతుంది. "ఇంద్ర మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చానని అంటే నన్ను సన్నీ బతకనిస్తాడా" అని చెప్పనైతే స్వరతో ఇంద్ర అంటూ ఉంటాడు. ఆ మాటలకు స్వర అయితే చ షాక్ అయిపోతూ ఉంటుంది. "మిమ్మల్ని బాబీని చూడాలని సన్నీ అడుగుతున్నాడండి. వీలు చూసుకొని ఒకరోజు రావచ్చు కదా" అని చెప్పనైతే అంటాడు. "వస్తానండి 2 డేస్ టైం తీసుకొని నేను వస్తాను. ఎందుకంటే నేను కొంచెం సెట్ అయ్యాలి టైం పడుతుందని" చెప్పనైతే స్వర ఇంద్రతో అంటూ ఉంటుంది. "సరేనండి మీరు వీలు చూసుకొని కంపల్సరీ రావాలి అని చెప్పని మిమ్మల్ని చూస్తే తను చాలా సంతోషపడతాడు" అని చెప్పనైతే స్వరతో ఇంద్ర అంటూ ఉంటాడు. "మీకు జాబ్ ఓకే అయిందని" చెప్పని తను అకౌంటెంట్ పిలిచి ఈమె పేరు స్వర, తనకి జాబ్ ఇచ్చేయండి, మిగతా వాళ్ళందరిని పంపించమని చెప్పి తనకి 50,000 శాలరీ ఇచ్చేయండి అంటే, "ఏంటండి 50,000 ఇస్తున్నారా మీరు? మిగతా వాళ్ళతో పాటే నాకు ఇవ్వండి. ఎందుకంటే నా గురించి మీ గురించి నలుగురు 4 రకాలు అనుకోవడం నాకు ఇష్టం లేదని" చెప్పనైతే స్వరతో ఇంద్రతో అంటూ ఉంటుంది. "పర్లేదండి అట్లాగేమి ఉండదు తీసుకోండి" అని చెప్పనైతే స్వరతో అంటూ ఉంటాడు. "మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది" అని చెప్పి నిజాయితీ నచ్చుతుందని చెప్పనైతే స్వరతో ఇంద్రతో అంటాడు. అప్పుడు స్వర, "మీరు చెప్పిందే కదండి ఇంతకుముందు మీరే అన్నారు, మగవాళ్ళని 4 రకాలుగా అనుకున్నా పర్వాలేదు, కానీ ఆడవాళ్ళని అట్లాగంటే వాళ్ళు జీవితంలో ముందుకు రాలేరు కదా వాళ్ళు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకు "మీరు చెప్పిన మాటే కదా" అని చెప్పని స్వర అనటంతో ఇంద్ర అయితే షాక్ అయిపోతాడు. "మీరు అవన్నీ విషయాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారా? నాతో సన్నీ అంటూ ఉంటాడు, మీరు ఇన్ని కష్టాలు పడడానికి మీ జీవితం ఇలా అవ్వడానికి కారణం నేనే అని చెప్పనైతే సన్నీ అంటూ ఉంటే నాకే ఏదోగా అనిపిస్తూ ఉంటుందని చెప్పని అంటాడు. ఇంతలో తన మేనేజర్ వచ్చి అపాయింట్మెంట్ రెడీ అయిందని చెప్తాడు.